హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరవిల్లు. మనం ఇప్పుడు ఇంద్రగంటి లక్ష్మీనారాయణ గారిచే రచింపబడిన పవిత్ర ద్వేషి అనే కథ గురించి తెలుసుకుందామండి. ఈ కథ జ్యోతి మాసపత్రికలో 1996 ఆగస్టు 1వ తేదీన ప్రచురితమైందండి. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. అమ్మా, సన్నని మూలుగు ఆ నిశ్శబ్ద నిశీదిలో నీరసంగా ప్రతిధ్వనించింది. ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తున్న శ్రీపతి ఉలిక్కిపడి ఆగాడు. అమ్మా! దీనంగా మరోసారి వినిపించిందా మూలుగు. ఆందోళనగా పరిసరాలను పరికించాడు శ్రీపతి. రోడ్డు పక్కగా మట్టిలో బోర్లాపడి ఉన్న ఆకారం కనిపించగానే గబగబా అటు వెళ్ళాడు. బోర్లాపడి ఉన్న ఆ వ్యక్తి దుస్తులు చీలికలై శరీరం మీద గాయాలు, తలపక్కగా రక్తపు మడుగు మసక వెన్నెల వెలుగులో అస్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీపతి గుండె జల్లుమన్నది. అపస్మారక స్థితిలో మూలుగుతున్న ఆ వ్యక్తిని చేతుల్లోకి తీసుకుని మెల్లగా తన వైపు తిప్పుకుని శ్రీపతి ఆ వ్యక్తి మొహంలోకి చూస్తూనే నెత్తిమీద పిడుగుపడినట్టు విభ్రాంతికి లోనయ్యాడు. జగ్గడు దొర! అప్రయత్నంగా అతని నోటి నుండి వెలువడ్డాయా అక్షరాలు. 2 క్షణాల తరువాత తేరుకుని చుట్టూ చూశాడు శ్రీపతి. మసక వెలుగులో మెలికలు తిరిగిన కొండ చిలువలా కనిపిస్తోంది తారు కొట్టుకుపోగా గోతులమయమైన కంకర రోడ్డు. జగ్గడు దొరకి కొద్ది దూరంలో తుప్పల్లో పడి ఉంది అతనెప్పుడూ ఉపయోగించే మోటార్ సైకిల్. ఏం జరుగుంటుందో ఊహించుకోగలిగాడు శ్రీపతి. ఇంతకు ముందు కూడా అదే చోట్లో 2 యాక్సిడెంట్లు జరిగాయి. ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా సుశిక్షితుడైన సైనికుడిలా చకచకా కదిలాడు శ్రీపతి. జేబు రుమాలతో అతడి గాయాల నుండి స్రవిస్తున్న రక్తాన్ని శుభ్రపరిచి తన చేతి సంచిలోని వాటర్ బాటిల్ అతని నోటికందించాడు. మెల్లగా గుటకలు వేశాడు జగ్గడు దొర. అతడిని జాగ్రత్తగా కింద పడుకోబెట్టి దూరంగా పొలాలలో మిణుకుమిణుకుమంటున్న దీపాల వైపు వడివడిగా నడిచాడు. మరికొద్ది క్షణాల్లోనే కొండడి ట్రాక్టరుతో సహా అక్కడికి చేరుకున్నాడు శ్రీపతి. ఇద్దరూ సాయం పట్టి జగ్గడు దొరని ట్రాక్టర్లోకి చేర్చాక అరగంటలో టౌన్లోకి గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకుంది ట్రాక్టర్. అతడిని ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేసి కొండ, జగ్గడు దొర ఇంటికి వెళ్ళి కబురు చెప్పు అంటూ కొండడికి పురమాయించి డ్యూటీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు శ్రీపతి. జగ్గడు దొరను గుర్తుపట్టిన డాక్టర్ అతడి గాయాలకు డ్రెస్సింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పటికే గబగబా 2 ఇంజెక్షన్లు చేశాడు. శ్రీపతిని చూసి అన్నాడు, రక్తం చాలా పోయింది. వెంటనే రక్తం ఎక్కించాలి, లేకపోతే ప్రాణాపాయం. కానీ మా దగ్గర స్టాకు లేదు. ఈ సమయంలో బ్లడ్ బ్యాంక్. డాక్టర్ మాటలకు అడ్డొస్తూ త్వరగా అన్నాడు శ్రీపతి. నా రక్తం ఓ పాజిటివ్ గ్రూప్ సార్. పేషెంట్ది కూడా అదే బ్లడ్ గ్రూప్ అయితే రక్తం ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. ప్లీజ్. జగ్గడు దొర బ్లడ్ గ్రూప్ చెక్ చేయమని నర్సుకు పురమాయించి శ్రీపతిని అడిగాడు డాక్టర్. మీరు అతనికి ఏమవుతారు? స్నేహితుణ్ణి, భావరహితంగా చెప్పాడు శ్రీపతి. ఆ సమాధానం విని డాక్టర్ కళ్ళల్లో ఆశ్చర్యం తొంగి చూసింది. కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. దెబ్బలెలా తగిలాయో వివరంగా చెప్పండి చెప్పాడు శ్రీపతి. యాక్సిడెంట్ అన్నమాట. పోలీసులకి రిపోర్టు చేశారా? లేదు, అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని. టేబుల్ మీది ఫోన్ అందుకున్నాడు డాక్టర్. మెడికో లీగల్ కేసుది, పోలీసులకి రిపోర్టు చేయాలి అంటూ నంబర్ డయల్ చేయసాగాడు. మౌనంగా కూర్చున్నాడు శ్రీపతి. డాక్టర్ ఫోన్లో పోలీసులతో మాట్లాడుతుండగా నర్సు వచ్చింది. సార్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. ఆ మాటలతో గుండెల మీద బరువు తొలగినట్లుగా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీపతి. మరికొద్ది క్షణాల్లో శ్రీపతి ఇంట్లోని రక్తం జగ్గడు దొర రక్తనాళాల్లో ప్రవహించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలసటగా కళ్ళు మూసుకున్నాడు శ్రీపతి. వెలుగురేఖలు విచ్చుకుంటుండగా డ్యూటీ ముగించుకుని వెడుతూ శ్రీపతితో చెప్పాడు డాక్టర్. ప్రాణాపాయం తప్పింది. కొద్ది గంటల్లో కోలుకుంటాడు. శ్రీపతి వదనంలో ప్రసవ వేదానంతరం ముద్దులొలికే బిడ్డను కన్నతల్లి మోములో కనిపించే ఆనందం, విశ్వరహస్యాలను ఛేదించిన శాస్త్రవేత్త కళ్ళల్లో కనిపించే తృప్తి. ఎప్పుడొచ్చారో జగ్గడు దొర భార్యాపిల్లలు. మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంటూ శ్రీపతి కాళ్లకు నమస్కరించబోయింది జగ్గడు దొర భార్య. వారించాడు శ్రీపతి.
అంతలో బిలబిలమంటూ వార్డులోనికి దూసుకొచ్చారో 50 మంది వ్యక్తులు. వాళ్ళందరూ జగ్గడు దొర స్వగ్రామమైన రాజుపేట గ్రామస్తులే. ఉగ్రమూర్తుల్లా ఉన్న వాళ్ళందర్నీ చూడగానే నీరసంగా ఎదురొచ్చాడు శ్రీపతి. ఆవేశంగా అతన్ని చుట్టుముట్టి నిలదీశారు వాళ్ళందరూ. శ్రీపతి, జగ్గడు దొరను రక్షించడం వాళ్ళెవరికీ నచ్చని అంశం. మమ్మల్నందర్నీ జగ్గడు దొరకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం చేసిన మీరే జగ్గడు దొర పక్షం వహించడానికి కారణమేమంటూ తలో మాట ఎవరికి తోచినట్లు వాళ్ళు తమ ఆగ్రహాన్ని శ్రీపతి మీద కురిపిస్తున్నారు. వాళ్ళ ఆవేశానికి కారణం లేకపోలేదు. జగ్గడు దొర చెయ్యని అన్యాయం లేదు, తలపెట్టని అక్రమం లేదు. అతని దుర్మార్గాలకు ఆ ఊరి ప్రజలందరూ ఏదో ఒక సందర్భంలో రుచి చూసిన వారే. అతనికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడనే నెపం మీద పంచాయతీ ప్రెసిడెంట్ని అతనే హత్య చేయించాడని చెప్పుకుంటుంటారు. గ్రామస్తులను బెదిరించి ఓట్లు వేయించుకుని దొంగ ఓట్లు బలంతో పంచాయతీ ప్రెసిడెంటు అయ్యి ప్రభుత్వ నిధులను ఇష్టారాజ్యంగా అనుభవిస్తున్నాడు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కిరాయి గూండాగా చలామణి అయ్యే జగ్గడు దొరను ఎదిరించే సాహసం లేని ఆ ఊరి ప్రజలు అతడి ఆగడాలను మౌనంగా సహిస్తూ వస్తున్నారు. శ్రీమతి స్కూల్ టీచర్గా ఆ ఊరిలో అడుగుపెట్టినప్పటి నుండి గ్రామస్తులందరినీ ఏకం చేసి జగ్గడు దొర అక్రమాలను ఎప్పటికప్పటికి నిలదీసేలా చేయగలిగాడు. పిరికితనం వదిలి అతడి దుర్మార్గాలను ఎదిరించమని వారికి కష్టం మీద నచ్చచెప్పి జగ్గడు దొరపై ప్రభుత్వానికి ఫిర్యాదు తయారు చేసి ఊరి ప్రజల సంతకాలను సేకరించగలిగాడు. సాక్ష్యాధారాలతో సహా ఆ ఫిర్యాదును జిల్లా కలెక్టర్కు సమర్పించి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఏ వ్యక్తి పీడనైతే వదిలించుకోవాలని గ్రామ ప్రజలందరూ ఏకమయ్యారో ఆ జగ్గడు దొరని తన రక్తం తారపోసి శ్రీపతి రక్షించడం వారి ఆగ్రహానికి కారణమైంది. 3/4 వంతుకు పైగా కాంట్రాక్టు విధుల్ని స్వాహా చేసి జగ్గడు దొర వేయించిన తారు రోడ్డు ఒక్క వానకే గోతులమయమై ప్రమాదాల నిలమై జగ్గడు దొర ప్రాణాలనే బలి కోరితే శ్రీపతి మోకాలడ్డినందుకు అతడికి నిందించారు. శాంత గంభీరంగా అందరి ఆక్రోశం విని వారందరికీ చేతులెత్తి నమస్కరించాడు శ్రీపతి. ఇక్కడ రోగుల్ని ఇబ్బంది పెట్టవద్దు, మనం వరండాలో మాట్లాడుకుందాం. అతని మాటపై గౌరవమున్న వాళ్ళందరూ వరండాలోకి నడిచారు. అప్పుడు మెల్లగా పెదవి విప్పాడు శ్రీపతి. తుపాకీ గుళ్ళలా దూసుకొచ్చాయి మాటలు. జగ్గడు దొర దుర్మార్గుడని నేను మీతో ఏకీభవిస్తున్నాను. అంతేకాదు, అతని దుర్మార్గాలను వ్యతిరేకించమని మిమ్మల్ని నేనే ప్రోత్సహించానని అంగీకరిస్తున్నాను. మీ ధ్యేయం నా ధ్యేయం ఒక్కటే, జగ్గడు దొర దుర్మార్గాన్ని అరికట్టాలని. అంతేగాని జగ్గడు దొరను చంపాలని కాదు, అవునా? ఎవరూ సమాధానం చెప్పలేదు. గంభీరంగా చెప్పసాగాడు శ్రీపతి. చూడండి, మనం ద్వేషించవలసిన మనిషిలో దుర్మార్గాన్ని, మనిషిని కాదు. మనం చంపవలసింది మనిషిలోని చెడు నడతను, మనిషిని కాదు. చెడ్డ పనులు చేసిన ప్రతివారిని చంపుకుంటూ పోతే ప్రపంచంలో మానవజాతే మిగలదు. ఏ మనిషికి చావు శిక్ష కాదు. మరణంతో మనిషి అంతరించిపోతాడే కానీ అతనిలోని దుర్మార్గం అంతరించదు. మనిషిని బ్రతికించి అతనిలోని దుర్గుణాల్ని నిర్మూలిస్తే అతను మంచివాడవుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. జగ్గడు దొర చనిపోతే దిక్కు ముక్కు లేక ఏ తప్పు చేయని అతని భార్యాపిల్లలు అనాథలై శిక్షను అనుభవిస్తారు. కానీ తప్పులు చేసిన జగ్గడు దొరకు అది శిక్ష ఎలా అవుతుంది? జగ్గడు దొర చేసిన పాపాలకు శిక్ష అతని భార్యాపిల్లలకు విధించడం న్యాయమా? ఆలోచించండి. ఆవేశం తగ్గిన ఆ గుంపు శ్రీపతి మాటల్లోని నిజాన్ని గ్రహించి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక మనిషి చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే చూసి చూడనట్లు వదిలేయడం మానవత్వం కాదు. శత్రువుకైనా సరే ఒక మనిషికి సహాయపడే అవకాశం దేవుడు మనకు పెట్టే పరీక్ష. ఈ పరీక్ష తప్పితే మానవ జన్మకు అర్థం లేదు. నచ్చ చెబుతున్నట్లు అన్నాడు శ్రీపతి. గుంపులో ఎవరూ మాట్లాడకపోవడంతో తిరిగి తనే అన్నాడు శ్రీపతి. ఇప్పటికీ నేను చేసింది తప్పు అని మీరు భావిస్తే, మీ అందరికీ ద్రోహం చేశాననుకుంటే నా తప్పుకి నేనే శిక్ష విధించుకుంటాను. ఇక ఆ ఊళ్ళో అడుగుపెట్టకుండా మీకు దూరంగా వెళ్ళిపోతాను.
మీ న్యాయాలు మీరే నిర్ణయించుకోండి. జవాబుగా శ్రీపతికి నమస్కరించి వెనుతిరిగారు వాళ్ళందరూ. శ్రీపతి వదనంలో ఆనందం తొణికిసలాడింది. అప్పుడే తెలివిలోకి వచ్చిన జగ్గయ్య దొర శ్రీపతి మాటలన్నీ విన్నాడు. అతని కళ్ళ ముందు తనపై ఫిర్యాదు చేస్తున్నాడన్న అక్కసుతో శ్రీపతిని చంపడానికి తాను పురమాయించిన గూండాలు రోడ్డు పక్క మాటు వేయడం, శ్రీపతి ఒంటరిగా నడిచి వస్తున్న విషయం ఆ గూండాలకు చేరవేయడానికి తాను ఆదరాబాదరాగా మోటార్ సైకిల్పై వెళ్ళడం, ఇంతలో మోటార్ సైకిల్ గోతిలో పడి తను రోడ్డు పక్క రాళ్లగుట్టపై పడి కిందకు జారిపోవడం లీలగా కదిలాయి. తాను చంపబోయిన మనిషే తనను చావు నుంచి రక్షించాడు. తనను ద్వేషిస్తున్న వ్యక్తి తనకు రక్తదానం చేసి బ్రతికించాడు. జగ్గడు దొర కళ్ళు నీళ్లు కుండలయ్యాయి. అతని పశ్చాత్తాప హృదయానికి శ్రీపతి సాక్షాత్తు విష్ణుమూర్తిలా కనిపించాడు. నీ పవిత్ర ద్వేషంలో తడిసి నేను పునీతుడనయ్యాను. నువ్విచ్చిన ఈ జీవితాన్ని పూర్వపు జగన్నాథంగా మనిషిగా గడుపుతాను అనుకుంటూ కన్నీళ్లతో చేతులు జోడించాడు జగ్గడు దొర. కాదు కాదు, జగన్నాథం. శ్రీపతి కళ్ళల్లో ఆనందోదయం తూర్పు దిక్కున సూర్యోదయంలాగే ఉంది. కథ సమాప్తం.